నయీం ఎన్కౌంటర్ జరిగి నెల రోజులు గడిచినా రోజుకు కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నయీం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు తవ్విన కొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు నయీం అనుచరులపై దృష్టి పెట్టిన సిట్ నయీంతో సంబంధాలు కలిగి ఉన్న పొలిటికల్ లీడర్స్ పై ఫోకస్ పెట్టింది. త్వరలోనే వీరికి నోటీసులు ఇచ్చేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నయీం పొలిటికల్ సర్కిళ్లలో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. ఏ ఇద్దరు నాయకులు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. నయీంతో లింకులు ఉన్న రాజకీయ నాయకుల్ని ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. చాలా మంది ప్రజాప్రతినిధులకు నయీంతో లింకులు ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తెలుస్తోంది. చాలా మంది ప్రజాప్రతినిధులు నయీంతో లబ్ధి పొందినట్లుగా సిట్ దగ్గర సమాచారం ఉంది. అయితే అన్ని పార్టీల్లో కూడా నయీం బాధితులతో పాటు లబ్ధిదారులు కూడా ఉన్నారు. నయీం వల్ల లబ్ధి పొందిన నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. నయీం జనజీవన స్రవంతిలో కలిశాక చాలా మంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా నల్గొండ, భువనగిరికి చెందిన నేతలు నయీంని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడుకున్నారు. కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే మరికొందరు తమ శత్రువుల్ని మట్టుపెట్టేందుకు వాడుకున్నారు. ఇంకొందరు తమ వ్యాపార ప్రత్యర్థులను నాశనం చేసేందుకు వాడుకున్నారు. రాజకీయ నాయకులందరికీ వ్యాపారాలున్నాయనేది బహిరంగ రహస్యమే. అలాంటి వారు తమ వ్యాపారాల్లో ఎదుగుదల కోసం నయీంని వాడుకున్నారు. నయీంతో ఉన్న సంబంధాలతో రాజకీయ నేతలు చాలా మంది లబ్ధి పొందారు. పూర్తిగా ఉచ్చులోకి వెళ్లిన రాజకీయ నాయకులైతే ఏకంగా ఈ గ్యాంగ్స్టర్ కు బినామీలుగా ఉన్నారు. నల్గొండ, భువనగిరి, సైబరాబాద్లోని కొంతమంది నేతలు ఇలా బినామీలుగా ఉన్నట్లు గుర్తించారు. నయీం నిర్వహించే ఉర్సు, వినాయక ఉత్సవాలకు హాజరైన చాలా మందికి ఈ గ్యాంగ్స్టర్ తో సన్నిహిత సంబంధాలున్నట్లు తేలింది. వీరిలో కొందరు ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నట్లు సమాచారం. నయీంతో సంబంధాలున్నట్లుగా సిట్ గుర్తించిన రాజకీయ నేతల్లో ప్రస్తుతం 6 ఎమ్మెల్యేలతో పాటుగా 6 ఎమ్మెల్సీలు ఉన్నారని సమాచారం. నయీం తన డైరీలో లింకులున్న ప్రజాప్రతినిధులకు సంబంధించిన విషయాల్ని కూలంకషంగా రాసుకున్నారు. వీరితో ఎలాంటి లింకులు ఉన్నాయి, ఎలాంటి వ్యాపారాలు చేశాం, ప్రజాప్రతినిధుల కొరకు ఎలాంటి బెదిరింపులు చేశామో రాశారు. దీనికి తోడు పలు సందర్భాల్లో నయీంను కలిసినప్పుడు తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సిట్ చేతిలోకి వచ్చాయి. ఈ ఫోటోల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు సిట్ తాకీదులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే లీగల్ గా ఎలాంటి సమస్య లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లను సిట్ చేస్తోంది.